జగిత్యాల జిల్లా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఉప్పు నిప్పులా ఉండే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ ములాఖత్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన కీలక మాజీ మంత్రి సమక్షంలో హై లెవెల్ మీటింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలో విభేదాలకు స్వస్తి పలకాలని అధిష్టానం భావించింది. దీంతో పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించగా వారు పార్టీ నేతల మధ్య వివాదాలకు తెరదించుతున్నారు. కాగా జగిత్యాల మున్సిపాలిటీలోని మొత్తం 50 వార్డు సీట్లు ఉండగా ఇరువురు నేతలకు 35.15 ఫార్ములా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి వర్గానికి 35 సీట్లు, సంజయ్ వర్గానికి 15 సీట్లు ఇచ్చేలా ప్రతిపాదన తీసుకొచ్చారని, అధిక స్థానాలు తమ వర్గానికి ఇస్తేనే ఎమ్మెల్యే సంజయ్తో కలిసి పనిచేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. మరోవైపు తనను పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి న్యాయం చేయాలని సంజయ్ పడుతున్నారు. దీంతో ఈ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇది తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఉప్పు నిప్పులా ఉండే మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ ములాఖత్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణకు చెందిన కీలక మాజీ మంత్రి సమక్షంలో హై లెవెల్ మీటింగ్ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలో విభేదాలకు స్వస్తి పలకాలని అధిష్టానం భావించింది. దీంతో పార్టీ సీనియర్ నేతలను రంగంలోకి దించగా వారు పార్టీ నేతల మధ్య వివాదాలకు తెరదించుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రిషికేష్, చెప్పండి. నవీన్, జగిత్యాల జిల్లా రాజకీయాలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వర్గపోరు అనేది క్లైమాక్స్ చేరినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించి 50 వార్డులు, జగిత్యాలలో 50 వార్డు స్థానాలు ఉండగా వీటిని ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. జగిత్యాలకు సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లు ఇవ్వాలంటూ కూడా పదే చెప్తుండడం, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కు వచ్చినటువంటి సంజయ్ కూడా అదే స్థాయిలో పట్టుబడడం అనేటువంటిది ఇద్దరి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరికి చెక్ పెట్టాలని ఒక కీలకమైనటువంటి సమావేశం కాంగ్రెస్ అధిష్టానం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఒక హై లెవెల్ మీటింగ్ అనేటువంటిది ఈ ముగ్గురు నేతల మధ్య హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఈ మీటింగ్ లో 50 వార్డు స్థానాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే విధంగా ఈ యొక్క డీల్ కొనసాగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ జెండా మోసిన వారికే టికెట్లు ఇవ్వాలనేటువంటి విషయాన్ని జీవన్ రెడ్డి పట్టుబట్టినట్టు, మరోవైపు తనను నమ్ముకొని పార్టీని నమ్ముకొని వచ్చిన వారికి కూడా సీట్లు కేటాయించాలని సంజయ్ కోరినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో దశాబ్ద కాలంగా ఎవరైతే పార్టీ జెండా మోసారో వారికే సీట్లు ఇవ్వాలనేది జీవన్ రెడ్డి చెప్పి అక్కడి నుంచి వచ్చేసినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం జగిత్యాల పైన ఫోకస్ చేసింది. ఇద్దరి నేతల మధ్య ఉన్న ఘర్షణ, వివాదాన్ని చెక్ పెట్టాలనే ఒక ప్రయత్నం భారీగా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర తెలంగాణకు చెందిన ఒక కీలక నేత, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సమక్షంలోనే ఇద్దరు నేతల మధ్య ఒక ములాఖాత్, ఒక హై లెవెల్ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ అనేటువంటిది పూర్తిగా ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడమే కాకుండా 35 సీట్లు జీవన్ రెడ్డికి, 15 సీట్లు సంజయ్ వర్గానికి ఇచ్చే విధంగా ఈ ప్రతిపాదన కూడా చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దానికి ససేమిరా అన్నట్టుగా ఏదైతే ఆ మీటింగ్ లో మాత్రం ఫైనల్ కన్క్లూజన్ మాత్రం రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇద్దరి మధ్య ఒక విభేదాలు మరొకసారి బయటపడ్డటువంటి పరిస్థితి కొనసాగింది.
అయితే 35 సీట్లతో పాటు మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఇన్ని ఆఫర్ హైకమాండ్ ఇచ్చిన ఆఫర్ ను జీవన్ రెడ్డి తిరస్కరించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇన్ని చెప్పినా కూడా జీవన్ రెడ్డి వినకపోవడం పైన హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద వర్గ పోరు జగిత్యాల జరుగుతున్నటువంటి ఈ కీలక రాజకీయమైనటువంటి వాతావరణానికి అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇది మాత్రం ఇట్లాంటి పరిణామాలు మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం అనేటువంటిది రాజకీయ మేధావులు చెప్తా ఉన్నారు. నవీన్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్